నిన్న మెగా ఫ్యామిలీ అమ్మాయి నిహారిక, నాగబాబు గారి అమ్మాయి నిహారిక ఒక కమిటీ కుర్రోళ్ళు అనే మూవీలోంచి సాంగ్ రిలీజ్ చేసిందండి. సాంగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి, రాజకీయాల గురించే కానీ, ఇచ్చిన హామీల గురించి కానీ, పథకాల గురించి కానీ అసలు ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. యూత్కి విపరీతంగా నచ్చుతుంది. నిన్ననే జయప్రకాష్ గారు, నారాయణ గారి చేతుల మీదుగా ఆ సాంగ్ అయితే రిలీజ్ అయింది. యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ చూడండి. ఒరే నీకు మద్యం ఎక్కడదరా, ఎలక్షన్ టైంలో నీకు మద్యం ఎక్కడదరా అని అడిగితే అగోగోగో అక్కడ ఏ వన్ గాడు ఇస్తున్నాడు అని చెప్తారు. అందులో అంటే ఏ1 అంటే ఎవరు, ఏ2 అంటే ఎవరు అనేది మనకి ఆల్రెడీ అందరికీ నోటెడ్ అయిపోయింది ప్రజల్లోనూ. అలాగే ఆడవాళ్ళకి కుంకుమబర్లు చీరలు పంచి పెడుతున్నారంటే మాకు వద్దు, నీ కుంకుమబర్లు చీరలు పంచి పెట్టుకునే కంటే గుడి ముందు అడుక్కోవడం బెటర్ అని అనేసి ఉంది. అందులోని జాబుల గురించి, రోడ్లు వేయలేదని, ఇలా ఉద్యోగాలు అని కానీ ప్రతి దాని గురించి కూడా ఆ సాంగ్లో చాలా బాగుందండి. యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. అలాగే నిన్న మన క్రాక్ ఆర్పి, మన జబర్దస్త్ కమెడియన్ అంటారు కదా, ఆయన అయితే రోజమ్మ గారిని అయితే ఉతికి ఆరేసేశారు నిన్నైతేను. ఎందుకంటే ఇలాగే జబర్దస్త్ వాళ్ళ గురించి కామెడీగా మాట్లాడి వాళ్ళని ఇదిగా చిన్న చూపు చూసి మాట్లాడుతున్నారు అనేసరికి ఆయనకు కూడా కోపం వచ్చింది. ఆయన కూడా కూటమి తరపున శుభ్రంగా ఉతికి ఆరేసేశారు. పైగా ఇంకొకటి ఏంటంటే దాడులు జరుగుతున్నాయండి. ముఖ్యంగాను ఓడిపోతామనే భయం వచ్చేసింది. ఇంకా అర్థమైపోయింది కూటమి గెలుస్తుందని అర్థమైపోయింది. దాడులు జరుగుతాయి విపరీతంగా. ఏ ఊర్లో చూసినా ఒకళ్ళొకళ్ళు రాళ్ళు విసురుకోవడము. అలాగే కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పాపం రక్తాల కారేలా దెబ్బలు తగులుతున్నాయి. మళ్ళీ వాళ్ళు హాస్పిటల్లో చికిత్స చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా 4 రోజులే సమయం ఉంది. ఈ దాడులు జరిగి అనవసరంగా మీరు దెబ్బలు తగిలించుకొని ఇది అవ్వద్దు. కొంచెం సమన్వయం పాటించండి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఇలాంటివి జరగకూడదన్న ఉద్దేశంతోనే మనము కూటమిని గెలిపించుకోవాలి. అసలు ఈ కరోనానైతే కరోనా వచ్చినప్పుడు మనం ఎలా అయితే ఎన్ని ఇబ్బందులు అయితే పడ్డామో, అలాగే ఈ 5 ఏళ్లలోనూ ఈ పరిపాలన చూసి చాలా ఇబ్బందులు పడ్డాము. ఆ కరోనాను తరిమినట్టు ఈ ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తరిమి కొట్టాలండి. చూసి ముందు ఈ దాడులను చూసి ప్రతి కుటుంబం కూడా వాళ్ళ గురించి బాధపడుతూనే ఉంది. కుటుంబాలని కూడా ఏడిపించారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. ఎవరు చేసుకున్న పాపం వాళ్ళకి తిరిగి నిజంగా కొడుతుంది. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మనం కొంచెం ఓపిక పడితే కనుక వాళ్ళు చేసిన పాపాలన్నిటికీ కర్మ అనుభవిస్తారు. అలాగే కొంచెం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. బయట దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్లో చాలామంది సెటిలర్స్ ఉన్నారు. జాబుల పరంగా ఇక్కడ ఉన్నారు. ఓట్లు అయితే మన ఏపీలోనే అందరికీ ఓట్లు ఏపీలో ఉన్నాయి. ఇక్కడ జాబ్ పరంగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కొంచెం కష్టం అని అనిపించినా కూడా మీరు ఓటు వేయడానికి ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని బాగుపరచాలి అని అంటే మీ ఓటు కూడా చాలా విలువైందే. ఒక్క ఓటే కదా, నేను వేయకపోతే ఏమవుతుందిలే, అబ్బాయి ఏం వెళ్తాంలే అని కూడా ఎవ్వరూ అనుకోవద్దండి. మీ ఓటు, ప్రతి ఒక్క ఓటు కూడా చాలా అమూల్యమైనదే. మీ ఓటుని వినియోగపరచుకోండి. కొంచెం రోజు ముందుగా వెళ్ళి మీ ఓటుని మాత్రం ఖచ్చితంగా వేసి రాష్ట్ర అభివృద్ధికి మీ సాయం కూడా చేసినట్టు అవుతుంది. అలాగే ఇప్పుడు జరుగుతున్నవన్నీ చూసాము. ఇంకా విసుగెత్తిపోయింది. ఇంకా అబ్బాయి ఇంకెన్నాళ్ళని అనిపించేలాగా అయితే విసుగొచ్చేసింది. ఇంకా మంచి రోజులు దగ్గరలోకి వచ్చేసాయి. కాబట్టి ఇంకా ఈయనున్న 4 రోజులు కూడా సమన్వయంతో పాటించి ఏ గొడవల్లోకి వెళ్ళకుండా, ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయి అంటే మీరు దూరంగా వచ్చేయడమే మంచిది. ఎంతకైనా తెగిస్తారు, ఏదైనా చేస్తారు. ఓడిపోతున్నాం అనే భయంతో దేనికైనా రెడీ అయిపోతారు. కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉన్నవారు, ఆంధ్రాలో ఓటు ఉన్నవాళ్ళు ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉండుంటే కనుక ఖచ్చితంగా వచ్చి అయితే మీ ఓటునైతే వేయండి. ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మనకు మంచి రోజులు రాబోతున్నాయి.